అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడైతే శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భద్రాచలం తర్వాత అయితే పెద్ద ఎత్తున వేములవాడ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అయితే నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడికి హిజ్రాలు కావచ్చు, అంతేకాకుండా జోగినీలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికైతే రావడం జరిగింది. స్వామి దర్శనానికి అయితే పెద్ద ఎత్తున సామాన్య భక్తులు సైతం బారులు తీరిన పరిస్థితి అయితే మనమైతే వేములవాడ ఆలయంలో చూస్తున్నాం. మనతో పాటు కొంతమంది అయితే జోగినీలు ఉన్నారు. ఒకసారి వారితో అయితే మాట్లాడదాం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హలో, హాయ్ అండి, నమస్తే. నా పేరు ధరణి దుర్గా. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మేము పెద్దపల్లి డిస్ట్రిక్ట్ గోదావరిక నుంచి వచ్చామండి. ప్రతి ఇయర్ మేము ఇప్పుడు కాదు, ఇప్పుడు మేము గత 15 సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడికి శ్రీరామనవమి కళ్యాణానికి రాబట్టి. ఇది తరతరాల సాంప్రదాయబద్ధంగా మా దాది గురువులు, మా నాని గురువులు, మా గురువులతో పాటు అలా తరతరాల సాంప్రదాయ ప్రకారంగా మేము వస్తున్నామండి. మేము ఈ దేవుడికి ఇక్కడ శ్రీరామనవమి రోజు శివయ్యను, ఆ శివుని స్వరూపమే మేము అర్ధనారీశ్వరులం అండి. జోగినీలము అండ్ ట్రాన్స్జెండర్స్, శివశక్తులు అందరం కలిసి మేము ఇక్కడికి వచ్చి ఆ శివయ్య ప్రతిరూపమే మేము కాబట్టి ఆ శివయ్యను మాలో నింపుకొని ఈరోజు మేము ఇక్కడ పుస్తక కట్టించుకోవడము, తలంబరాలు పోసుకోవడము, శ్రీరామచంద్రుడికి శివయ్యకు మేము ఇక్కడ పూజ చేసుకొని మొక్కులు అప్పచెప్పుకొని మళ్ళీ తిరిగి తెల్లారి నెక్స్ట్ డే రోజు మేము బద్దిపోచమ్మ తల్లికి బోనాలు చేస్తామండి. బోనాలు చేసేసుకొని పటం వేసేసుకొని అమ్మవారికి నిర్మలం చేసేసుకొని మళ్ళీ తిరిగి మేము వెళ్ళిపోతామండి. ఓకే, అంటే ఎంతమంది వచ్చారు, అంటే ఎలాంటి పూజలు అయితే నిర్వహిస్తారండి ఇక్కడ అయితే మీరు? మేము వచ్చేసండి, మేము 25 నెంబర్స్ వచ్చామండి. మేము మా పిల్లలు ఇట్లా వచ్చేసామండి. మేము అందరం కలిసి 25 నెంబర్స్ మన పెద్దపల్లి గోదావరిక నుంచి వచ్చేసామండి. మేము ఇక్కడికి వచ్చేసి శ్రీరామచంద్ర వారికి మన బియ్యం తలంబరాలు, అక్షంతలు అవన్నీ తీసుకొని వచ్చి మేము ఇక్కడ దేవుడికి సమర్పిస్తామండి. సమర్పించి అలాగే మళ్ళీ నెక్స్ట్ డే తెల్లారి రోజు అమ్మవారికి బదిపోచమ్మకు పట్టు చీర, వస్త్రాలు, బోనము, పాలతో కూడిన పరమాన్నంతో కూడిన బోనం నైవేద్యము, కళ్ళు శాఖ ఇలాంటివన్నీ దేవుడికి నైవేద్యంగా సమర్పించి అమ్మవారి పూజ చేసి పూజ అయిన నిమిత్తము మేము మళ్ళీ ఇళ్ళకి వాపస్కి వెళ్ళిపోతామండి. కొంతమంది ధారణ సైతం చేసుకుంటారు కదా, అంటే ప్రస్తుతం ఇక్కడ ఎలాంటిది అయితే ఉంటుంది, అంతేకాకుండా మీరు మీ వాళ్ళు సైతం చేసుకుంటారు ఇప్పుడైతే ఇక్కడ? చేసుకుంటానని మా వాళ్ళు ధారణ, అదే నేను ఏమంటున్నానండి, ఇప్పుడు మా శివయ్య ప్రతిరూపమే మేము అర్ధనారీశ్వరము. ఈ రోజు శివుని మన శ్రీరామనవమి రోజు శివుడి కళ్యాణం చేసేసుకుంటాము. ఆదైన శ్రీరామనవమికి రోజు మేము ఎందుకు చేసుకుంటాం, ప్రత్యేకత ఏంది అంటే మాకు శ్రీరామచంద్ర వారు అరణ్యవాసికి వెళ్ళేటప్పుడు మాకు ఒక చిన్న వరం ఇచ్చాడండి. ఆ చిన్న వరం ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఇంకా అదైనా ఇంకా బాగా ఎవరికి తెలియదండి. ఆ వరం ఏంటంటే శ్రీరామచంద్రుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ట్రాన్స్జెండర్స్ అండ్ శివశక్తి, జోగినీలు, అర్ధనారీశ్వరులు ఏది కనుక అంటే అది మంచి అంటే మంచి, చెడ్డ అంటే చెడ్డ జరుగుతుంది అని చెప్పి మాకు శ్రీరామచంద్రుడు మాకు వరం ఇచ్చారు. ఆ వరంతో సహా మేము శివయ్య ప్రతిరూపకరంగా మేము ఇక్కడ శివయ్యను నింపుకొని మా మనసులో భాగంగా నింపుకొని మేము పుస్తలు కట్టించుకొని ధారణ చేయించుకొని స్వామివారికి మొక్కులు అప్పచెప్పుకొని వెళ్తాము. ఇంకా ఏం చెప్తారు మీరైతే ప్రస్తుతం అయితే శ్రీరామనవమి వేడుకలను ఉద్దేశించి అయితే ఏం చెప్తారండి? ప్రతి సంవత్సరం వస్తాం, అది గోదరికని అండి. మేము శివశక్తులము అంటే మేము ధారణ చేయించుకొని దేవుడితో కళ్యాణం చేసుకుంటామండి. దేవుడిని మా స్వరూపంగా భావించుకొని మా గురువుగారితో పుస్తక కట్టించుకొని మా గురువుతో జీలకర్ర బెల్లం పెట్టించుకొని మేము తలంబ్రాలు పోసుకుంటాము. ఇగో ఇదేనండి పుస్తే, ఆ పసు కొమ్ముతో ఇలా కట్టించుకొని దీంతో కట్టించుకొని అమ్మవారిని ఇది మా గురువునే భర్తగా భావించుకుంటాము అండ్ దేవుడిలాగా భావించుకుంటాము. మా గురువుతో తలంబ్రాలు పోపించుకుంటాము. ప్రతి ఏడా ఇక్కడికి వస్తుంటారు? ప్రతి ఇయర్ వస్తాము, తప్పకుండా మర్చిపోకుండా వస్తాము. ఎందుకంటే ఇక్కడికి వచ్చడం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. కంపల్సరీగా వస్తాము. ఇంకా ఏం చెప్తారు మీరైతే ప్రస్తుతం అయితే శ్రీరామనవమి వేడుకలు కావచ్చు, అంతేకాకుండా ధారణ సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఇక్కడికైతే హిజ్రాలు కావచ్చు, జోగినీలు కావచ్చు, అంతేకాకుండా ప్రతి ఒక్కరైతే ఇక్కడికైతే రావడం జరుగుతుంది కదా, ఇంకా ఏం చెప్తారు స్వామి వారిని ఉద్దేశించి కావచ్చు? అంతేకాకుండా నమస్తే అండి, నేను గోదరిక నుండి అనుశ్రీని మాట్లాడుతున్నా. ఇరు రాష్ట్రాలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మేము ఒక 3 days ముందు వచ్చేసి స్వామివారికి మొక్కులు అప్పచెప్పేసేసుకొని దారణం చేసుకొని దారణానికి శాంతి పూజ చేసుకొని ఆ స్వామివారికి మొక్కులు అప్పచెప్పుకొని మళ్ళీ నైట్ పూట వచ్చేసి మేము బతుకమ్మ ఆడతామండి. ప్రతి ఇయర్ బతుకమ్మ అనేది మాకు కంపల్సరీ, అది ఆడకుండా అయితే వెళ్ళిపోము. కంపల్సరీ బతుకమ్మ ఆడేసి మళ్ళీ పొద్దుగాలనే లేసి మేము మంచిగా శుభ్రంగా మేము తయారయ్యేసి మంచిగా మేము తయారయ్యి వచ్చి తలంబ్రాలు పోసుకొని మా అమ్మ వాళ్ళతో మేము పసుపు కొమ్మ కట్టించుకొని కళ్యాణం చేసుకొని అక్కడ స్వామివారు అమ్మవారు ఎలా అయితే కళ్యాణం జరుగుతుందో అదే విధంగా మేము ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టుకునే టైంలో జీలకర్ర బెల్లం పెట్టుకొని మా పుస్తక కట్టే టైంలో మేము పసుపు కొమ్మను కట్టుకొని
ఆ మొక్కులు చెప్పుకొని వెళ్ళిపోతాం తలంబ్రాలు పోసుకొని. ఎందుకంటే మీరు ఎన్ని రోజుల ముందు వస్తారండి? ఇన్ని రోజుల వరకు అయితే వేములవాడ ఆలయం దగ్గర అయితే ఉంటారండి మీరు? మేము ఉంటామండి, మేము వచ్చేసి ఒక 1 వీక్ ఉంటాం ఇక్కడే. 1 వీక్ ఉంటాము. మళ్ళీ తర్వాత తలంబ్రాలు అయిపోయిన తర్వాత మళ్ళీ రథోత్సవం ఉంటుంది. రథోత్సవం దగ్గర ఆటపాట దేవుడికి మేము ఆటపాట చేసేసి మళ్ళీ వెళ్ళిపోతామండి. ఆటపాట చేసి మళ్ళీ ఒక డే గ్యాప్ తీసుకొని మళ్ళీ ఆ బద్దిపోచ అమ్మవారికి బోనాలు చేసేసి అమ్మవారికి మొక్కులు అప్పచెప్పేసి నైవేద్యం పెట్టేసి వెళ్ళిపోతాం. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడికైతే పెద్ద ఎత్తున హిజ్రాలు కావచ్చు, అదే కూడా జోగిని వ్యవస్థతో పాటు మరికొంతమంది సామాన్య భక్తులు సైతం స్వామి దర్శనానికి అయితే రావడం జరిగింది. మనమైతే చూస్తున్నాము ఇప్పుడైతే స్వామి ఈ కళ్యాణానికి సంబంధించి అయితే ఏర్పాట్లు అయితే అధికారులు అయితే చేస్తున్నారు. ఇక్కడికైతే పూర్తిగా మండపాన్ని సైతం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున సామాన్య భక్తులకు సైతం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు అధికారులు అయితే పెద్ద ఎత్తున గస్తీ కాస్తున్నారు. అంతేకాకుండా ఆలయ అధికారులు కావచ్చు, అంతేకాకుండా ఆలయ పూజారులు సైతం స్వామి వారి కళ్యాణానికి అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనమైతే చూస్తున్నాము. ఇక్కడైతే పెద్ద ఎత్తున స్వామి దర్శనానికి అయితే బార్లు కట్టారు. మనతో పాటు అయితే టౌన్ సిఐ వీరప్రసాద్ ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే స్వామి దర్శనానికి కావచ్చు, అంతేకాకుండా శ్రీరామనవమి వేడుకలు ఉద్దేశించి అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. తెలంగాణలో భద్రాచలం తర్వాత అంత పెద్ద ఎత్తున అయితే వేములవాడ ఆలయంలో అయితే శ్రీరామనవమి వేడుకలు అయితే నిర్వహిస్తారు. ప్రస్తుతం అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఆలయ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా దొంగతనాలు కావచ్చు ఇటువంటి జరగకుండా సైతం పోలీసు వారు అయితే పెద్ద ఎత్తున అయితే ఉన్న పరిస్థితి అయితే మనమే చూస్తున్నాం. ఇంకా ఏం చెప్తారు శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా భక్తులకు అయితే ఏం చెప్తారు సార్? ఈసారి మన శ్రీరామనవమికి దాదాపు దగ్గర ఒక 1,00,000 వరకు భక్తులు రావచ్చని మేము అంచనా వేశాం. ఆ భక్తుల రద్దీకి తగ్గట్టుగా మేము అన్ని భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. డబుల్ లైన్ వేయడం కానీ, తర్వాత ఈ మన విఐపి రూట్ కానీ, మిగతా అన్ని గ్యాలరీలు ఏర్పాటు చేయడం, తర్వాత గ్యాలరీల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయడం. మన ఈ శ్రీరామనవమి సందర్భంగా మన వేములవాడకు వచ్చిన ప్రతి భక్తులకి ప్రశాంతంగా దర్శనమై సేఫ్గా తిరిగి వెళ్ళేలాగా మా పోలీస్ శాఖ తరపు నుంచి మన గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో అన్ని రకమైన చర్యలు తీసుకున్నాం. ఓకే, ప్రస్తుతం అయితే పోలీసులు ఎంతమంది అయితే ఉన్నారండి ఇక్కడైతే? ఇప్పుడు మనం ఈరోజు దగ్గర ఒక 250 నుంచి 300 మంది పోలీసు సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వీళ్ళకి ఆహారం మన అన్నదానం కౌంటర్లు కానీ, లడ్డు కౌంటర్ దగ్గర కానీ, తర్వాత దర్శనం కానీ, కోడల క్యూ లైన్ కానీ, మన కళ్యాణం దగ్గర కానీ, ప్రతి దగ్గర ఈ గ్యాలరీల దగ్గర, స్క్రీన్ల దగ్గర, ప్రతి దగ్గర కూడా ఎట్లాంటి వాళ్ళకి అసౌకర్యం కలిగించకుండా మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, భక్తులను ఉద్దేశించి ఏం చెప్తారండి? అందరూ ప్రశాంతంగా భక్తితో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా వేములవాడలో భక్తిని ఆస్వాదించండి, ప్రశాంతంగా దర్శనం చేసుకొని అందరూ కూడా సేఫ్గా ఇంటికి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ సైతం మాట్లాడడం జరిగింది. భక్తులు సైతం కొంత సంయమనం మీద పాటించాలని అయితే వారైతే వెల్లడిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరైతే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి మనమైతే చూస్తున్నాం. ఇక్కడైతే హిజ్రాలు కావచ్చు, అంతేకాకుండా ప్రస్తుతం అయితే శివశక్తులు సైతం పెద్ద ఎత్తున ఇక్కడికైతే రావడం జరిగింది. స్వామి దర్శనం అనంతరం అయితే తలంబ్రాలు అయితే వేసుకోవడం జరుగుతుంది. మేమైతే ప్రతి ఏటా ఇక్కడ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి అయితే వస్తామని వారైతే వెల్లడిస్తున్నాం. పరిస్థితి అయితే మనమైతే వేములవాడలో చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.